ఈమె నా కొడుకు ఎలా భవిష్యత్తు ఉంటుంది అని. అయితే ఇతనికి మంచి వయసు వచ్చి ఈయన లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయాడు అనుకోండి ఇంట్లో చెప్పకుండా, అప్పుడు ఆ ద్రోహం అనేది ఎంత బాధిస్తుంది. అదే నమ్మక ద్రోహం అంటాం. ఇలాంటివి చేయకండి, మీ ఇష్టం, ఎలాగైనా బతకండి. నమ్మక ద్రోహం చేసి వేరే వాళ్ళకి బాధ పెట్టకండి. దానంత పాపం ఇంకేం ఉండదు జీవితంలో. అదే పెద్ద దోషం అంటే. మీ కొడుక్కి తల్లి చాలా బాగుంది, నువ్వేం భయపడకు, మంచిగా జీవితంలో అభివృద్ధి అవుతాడు, జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అంటే వెహికల్స్లో కొంచెము ఇలాంటి ఫ్రాక్చర్ అవ్వడం ఇలాంటివి ఏదైనా వస్తాయని, దాని నుంచి అలాంటి ఒక వీటి నుంచి కాస్త దూరంగా ఉంటే చాలు. ఇంకా ఉన్నత స్థానంగా అభివృద్ధి అవ్వడానికి అతను మెడలో ఒక దుర్గాదేవిది డాలర్ ఒకటి మెడలో వేయండి. తర్వాత ఎప్పుడు నడంలో పర్మనెంట్గా నడంకి కట్టే దారం ఉంటుంది కదా, ఆ ఒక దారంలో 2 రక్త చందన పూసలు చేర్చేసి దాన్ని నడంలో కట్టుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల అతనికి కూడా ఈ ఆరోగ్య సమస్యలు మేజర్గా రాకుండా ఆర్థికంగానూ అభివృద్ధి, అతను చదవడానికి అభివృద్ధి అవుతుంది, మంచిగా ఉంటాడు తల్లి. వారానికి ఒక్కరోజు శనివారం రోజు కంపల్సరీ హనుమాన్ టెంపుల్ విజిట్ వేయించేయమని చెప్పండి. శనివారం హనుమాన్ చాలీస్ లైఫ్ లాంగ్ పట్టించుకోమని చెప్పండి. అయినంత వరకు గోమాతకి ఎక్కువ పూజించమని చెప్పండి. ఇలా చేస్తూ వస్తే జీవితంలో తన ఉన్నత స్థానానికి వెళ్తాడు తల్లి. మంచిదవుతుందమ్మా. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. నమస్తే. కృష్ణకుమారి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మరి జీవితంలో ఉన్నత స్థానానికి సూచనలు తెలియజేస్తున్నారు. ఇక వస్తువు వెళుతూ ఉండేది, వస్తువు ఉంటుంది వెళ్తూ ఉంటుంది. వీళ్ళెవరు మన జీవితంలో? వస్తువు వెళ్ళుతుండి ఉండేది ఎవరు? మీరేం అనుకుంటున్నారు కదా, అదే ఏంటి? ఐశ్వర్యము, దారిద్రం. అంతే, ధనమే. ఐశ్వర్యం వస్తుంది వెళ్తూ ఉంటుంది, దారిద్రం వస్తుంది వెళ్తూ ఉంటుంది, మన చేతిలోనే ఉంటాయి. చూడండి ఎంత అద్భుతం. ఇప్పుడు ఎవరైనా ఆలోచించారా వీటిని? ఎందుకు ఆలోచిస్తాను చెప్పండి? ఏదో పనిలో ఉంటాము, పని చేయాలి, వెళ్తాము, వస్తాము, అంతే. కానీ ఇలాంటి గురించి మనం తెలుసుకుంటే జీవితంలో ఖచ్చితంగా మనం బాగుపడినట్టే. ఇవన్నీ ఎక్కడ లేదు, మన భగవద్గీతలోనే ఉన్నాయి, గీతా శాస్త్రంలో ఉన్న నీతులు ఇవన్నీ, నీతి సూత్రం.